ఆంధ్రప్రదేశ్లోని ఒక పాత గ్రామం వీరవల్లి. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని పేరు రామయ్య. రామయ్య దగ్గర చాలా పెద్ద భూములు లేవు. అతనికి కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉంది. కాని అతను చాలా తెలివైనవాడు. గ్రామంలో ఎవరికైనా సమస్య వచ్చినా ముందుగా రామయ్యనే అడిగేవారు. గ్రామంలో ఇంకొక వ్యక్తి ఉండేవాడు, దొర నరసింహం. అతను చాలా ధనవంతుడు. గ్రామంలో ఎక్కువ భూములు అతనివే. కాని అతను చాలా లోభి మరియు క్రూరుడు. అతని ఒకే ఒక లక్ష్యం, గ్రామంలోని ప్రతి పొలాన్ని తనదిగా చేసుకోవడం. ఒకరోజు నరసింహం రామయ్య పొలం దగ్గరకు వచ్చాడు. రామయ్య అని గట్టిగా పిలిచాడు. రామయ్య ప్రశాంతంగా వచ్చి అడిగాడు. ఏమైంది దొరగారు? నరసింహం నవ్వుతూ అన్నాడు. నీ పొలం నా పొలం మధ్యలో ఉంది. అది నాకు కావాలి. నేను నీకు డబ్బు ఇస్తాను. రామయ్య మెల్లగా నవ్వాడు. దొరగారు, ఈ పొలం నా తండ్రి తాతల జ్ఞాపకం. నేను అమ్మను. నరసింహం ముఖం ఒక్కసారిగా మారింది. నాతో వాదిస్తే నీకు మంచిది కాదు. అని వెళ్ళిపోయాడు. గ్రామంలో భయం. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో విచిత్రమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి. రాత్రిళ్ళు ఎవరో పొలాల్లో తిరుగుతున్నట్లు కనిపించేది. కొంతమంది రైతుల పంటలు ఒక్క రాత్రిలో నాశనమయ్యేవి. గ్రామంలో పుకార్లు మొదలయ్యాయి. పొలాల్లో దయ్యముంది, రాత్రి ఒక నల్లనీడ కనిపిస్తుంది. అందరూ భయపడిపోయారు. కాని రామయ్య మాత్రం నమ్మలేదు. ఇది దయ్యం పని కాదు, ఎవరో మనల్ని భయపెట్టాలని చేస్తున్నారు. ఒక రాత్రి రామయ్య తన స్నేహితుడు లింగయ్యతో కలిసి పొలంలో దాక్కున్నాడు. మధ్యరాత్రి పొలంలో ఒక నల్లబట్టలు వేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను పంటలను పాడుచేస్తూ ఉన్నాడు. రామయ్య వెంటనే పట్టుకున్నాడు. ముఖం తీసి చూశారు. అతను ఎవరో తెలుసా? నరసింహం మనిషి. అప్పుడు నిజం బయటపడింది. నరసింహం ఇలా చేస్తూ రైతులను భయపెట్టి వారి భూములు కొనుగోలు చేస్తున్నాడు. రామయ్య నేరుగా నరసింహం దగ్గరకు వెళ్ళాడు. మీ ఆట నాకు తెలిసింది. నరసింహం నవ్వాడు. నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు. అతను గ్రామంలో చాలా ప్రభావమున్న వ్యక్తి. రామయ్య ఒక పెద్ద ప్లాన్ వేశాడు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక వార్త పాకింది. రామయ్య పొలంలో పాత నిధి ఉందట. ఈ వార్త వేగంగా వ్యాపించింది. నరసింహం కూడా విన్నాడు. అతను వెంటనే రామయ్య దగ్గరకు వచ్చాడు. నువ్వు ఆ పొలం నాకమ్మో. రామయ్య ఇలా అన్నాడు. అమ్మను. కాని ఒక షరతుంది. ఏది? ఆ పొలాన్ని తవ్వాలి. దొరికిన నివిలో అరభాగం మీది, అరభాగం నాది. నరసింహం అంగీకరించాడు. రాత్రి తవ్వకం. ఆ రాత్రే నరసింహం తన మనుషులతో కలిసి పొలాన్ని తవ్వడం ప్రారంభించాడు. రాత్రంతా తవ్వారు. మరుసటి రోజు మరో గుంత, మరుసటి రోజు మరొక గుంత. అలా మొత్తం పొలం తవ్వేశారు. కాని మిదిది మాత్రం ఎక్కడా లేదు. నరసింహం కోపంతో అరవసాగాడు. నన్ను మోసం చేశావా? అప్పుడు రామయ్య నవ్వాడు. నేను మిమ్మల్ని మోసం చేయలేదు దొరగారు. అయితే నిధి ఎక్కడ? రామయ్య ప్రశాంతంగా అన్నాడు. మీరు తవ్విన ఈ గుంతల వల్ల నా పొలం మొత్తం లోతుగా దున్నినట్టే అయింది. ఇప్పుడు పొలంలో పంట 3 రెట్లు ఎక్కువగా వస్తుంది. గ్రామం మొత్తం నవ్వింది. నరసింహం అవమానంతో వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత పంట వచ్చింది. రామయ్య పొలం నిజంగానే గ్రామంలో అత్యధిక పంట ఇచ్చింది. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. కాని ఒక రాత్రి రామయ్య తన ఇంట్లో ఒక పాత పెట్టె తెరిచాడు. ఆ పెట్టెలో ఏముంది తెలుసా? బంగారు నాణేలు. అవి నిజంగా పాత నిధి. రామయ్య మెల్లగా నవ్వాడు. అతని భార్య అడిగింది. అయితే నిధి నిజంగానే ఉందా? రామయ్య అన్నాడు. ఉంది. కాని లోభి మనిషికది ఎప్పుడూ దొరకదు.